హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మేము తిరుపతిలో ఉన్న జూ పార్క్ అయితే వచ్చాము. ఎంట్రన్స్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మనకి 4 వీలర్ ఉంటే దానికి సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి సైకిల్స్ ఉంటాయి. ఇవైతే 1 అవర్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మనకి స్టార్టింగ్ లోనే అడవి కోత అయితే ఉంది. ఇదైతే ఒకటే ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా ఒకటే ఉండింది. కోతులు అయితే మనకి ఊర్లో కూడా కనిపిస్తాయి, మామూలు కోతులు ఇవి. ఇంక ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. పర్ పర్సన్ వచ్చి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంట్రన్స్ లోనే ఉంటుంది టికెట్ కౌంటర్ కూడా. టికెట్ తీసుకున్నాక మనకి ఈ ట్యాగ్ అయితే వేస్తారు. ఈ ట్యాగ్ వేసాక అయితే మనం వెహికల్ ఎక్కి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి, జూ లోపలికి. హేష్వి అయితే రోజు టీవీలో చూసి ఏనుగు ఏనుగు అంటుంది. ఇంకా జూకి అయితే తీసుకొని వచ్చాను హేష్విని. ఇక ముందుకు రాగానే ఇక్కడైతే మనకి షాప్ కూడా ఒకటి ఉంది ఎంట్రన్స్ లో. స్నాక్స్ ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోవచ్చు. వెళ్తూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో జింకలు అయితే ఉన్నాయి. ఇదైతే సాంబార్ డియర్. మనకి మామూలుగా తిరుమల నుంచి కిందకి దిగేటప్పుడు కూడా కనిపిస్తాయి ఇవి ఘాట్ రోడ్లో. ఇంకా ఇక్కడైతే నెమిళ్ళు ఉన్నాయి. ఈ వైట్ నెమిల్ అయితే మేము వచ్చినప్పుడే ఫెదర్స్ ఓపెన్ చేసింది. చాలా బాగుంది చూసేదానికి. ఇవైతే బాహుబలి సినిమాలో ఉన్నాయి కదా, ఆ దున్నలు. ఇవి బాగా బలంగా ఉన్నాయి. ఇక్కడైతే లైన్ సఫారీ కూడా ఉంది లోపల. మనకి ఇక్కడ పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెహికల్లో తీసుకెళ్తారు లోపలికి. ఇక్కడైతే మొత్తం 3 గేట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళేదానికి. 3 గేట్లు దాటుకొని లోపలికి వెళ్తే అక్కడ ఉంటాయి సింహాలు. ఇంకా లోపలికి రాగానే ఇక్కడైతే ఒక సింహం బయటే పడుకొని ఉంది. లైన్ సఫారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కామో అక్కడికే తీసుకుని వచ్చి వదిలేశారు. ఇంకా దీని పక్కనే ఇక్కడ తోడేలు ఉంది. నేను పిలవగానే లాస్ట్లో వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడైతే ఉడతుంది ఒకటి, రెడ్ కలర్ది పెద్దది. ఇంకా దాని తర్వాత అన్ని చిలకలే ఇప్పుడు వచ్చాయి మొత్తము. వైట్ కలర్వి, గ్రీన్ కలర్వి, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ చిలకలు చూసుకునేసి ఇంకట్లే ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చిరుతపులు ఉంది, ఇది ఒకటే ఉంది.
కొద్దిగా దూరంగా ఉంది, దానివల్ల సరిగ్గా కనిపించడం లేదు మొబైల్లో. మనకి చూసేదానికైతే బాగా కనిపిస్తుంది ఇక్కడ ఇది. ఇంకా దీని తర్వాత అయితే ఇక్కడ టైగర్ ఉంది, ఇది కూడా కొద్దిగా దూరంగానే ఉంది. అవి చూసుకునేసి ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బాగా తిరుమల కొండలు కనిపిస్తున్నాయి, బాగుంది లొకేషన్ ఇక్కడ. ఇవైతే సింహాలు ఒక 2 నిమిషాలు చూస్తే కానీ కనిపించలేదు. ఇవి చూసాకైతే వైట్ టైగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే వాటర్లో పడుకోని తల మాత్రం కనిపిస్తూ ఉంది, ఎండ ఎక్కువ ఉంది, దానివల్ల వాటర్లో అయితే పడుకొని ఉంది ఇది. అవి చూశాక మళ్ళీ బ్యాటరీ వెహికల్ ఎక్కేసి మళ్ళీ నెక్స్ట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. హేష్వి అయితే అసలు పడుకోనే లేదు, జంతువులన్నీ చూస్తూ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనమైతే ఎలుగుబంటి దగ్గరికి వచ్చాము, ఇది కూడా ఒకటే ఉంది. ఇవైతే అడవి పందులు. ఇవి చూసుకునేసి ఇంకా పాములు ఉండే దగ్గరికి అయితే వచ్చాము. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ పాములు అయితే. ఈ పాము అయితే కదులుతుంది చూడండి, సరిగ్గా దాని తల కూడా కనిపిస్తుంది. ఇవి చూసుకునేసి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ నీటి ఏనుగు ఉంది, హిప్పోపటమస్. ఇక్కడ ఏంటో జంతువులన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి. ఇంకా దాని తర్వాత ఇక్కడ ముసలి ఉంది, ఇది కూడా ఒకటే ఉంది ముసలి కూడా. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి పక్కనే. ఇవి చూసుకునేసి ఇంకా మేము హేష్వికి ఎంతో ఇష్టమైన ఏనుగుల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మొత్తం 5 ఏనుగులు అయితే ఉన్నాయి. ముందర 4 ఉన్నాయి, వెనకాల ఒకటి ఉంది. హేష్వి అయితే వీటిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గట్టి గట్టిగా అరుస్తుంది, అక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు హేష్విని. ఇంకా అవి చూసుకునేసి ఇంకొద్దిగా ముందుకైతే వచ్చాము. ఇక్కడైతే ఇవి ఉన్నాయి, వీటి పేరు ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇవైతే కొద్దిగా వింతగా సౌండ్ చేస్తున్నాయి. ఇంకా లాస్ట్ అయితే అవే. ఇంకా మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే తీసుకెళ్ళి వదిలేస్తారు ఈ బ్యాటరీ వెహికల్లో.
ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ గాయ్స్.